హలో అందరికీ. ఈరోజు ఏంటంటే నేను మమ్మీ ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఏంటి ఆ టెంపుల్ ఎక్కడ అని చెప్పి నేను చెప్పను, కాకపోతే నేను వెళ్ళిన తర్వాత డైరెక్ట్ చూపిస్తాను మీకు. చూడండి, మీరే చెప్పండి ఎలా ఉంది టెంపుల్ అనేసి. చిన్న అరుణాచలం అనేసి అంటారు. నర్సాపురం దగ్గర ఉంటుంది. ఎక్కడంటే మన భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే రూట్లో ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, నర్సాపురం దగ్గర. చాలా బాగుంటుంది టెంపుల్. లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను పదండి. 27 ఇయర్స్ తర్వాత ఈరోజు అంటే నక్షత్రము తిథి మొత్తం కలిసేసి వచ్చిద్దంట. సో ఈరోజు ఈ టెంపుల్లో చాలా అంటే చాలా రష్ ఉంది. ఇలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక రూట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అలా లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇలా కోటి లింగాలతో ఇది బాగుంటుంది టెంపుల్. నేను మీకు చూపిస్తాను మొత్తం, చూడండి. మోక్ష ద్వారం ఇది, చూడండి వెళ్తున్నారు లోపలికి. ఈరోజు మండే కావడం వల్ల చాలా మంది ఉన్నారు. 27 ఇయర్స్కి ఒకసారి డే వస్తుందంట. సో దానికోసం అని చెప్పి చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు ఆరుద్ర నక్షత్రం అంట. అండ్ ఈరోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిదంట. సో చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. రష్ ఘోరంగా, ప్రతి ఒక్కరు అభిషేకం చేయించుకోవడానికి వచ్చారు. మీరు కూడా రండి, తప్పకుండా వచ్చి విజిట్ చేయండి టెంపుల్ని. లింగాలు ఉంటాయి, అలా మనం వాటర్తో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తూ ఉంటారు. మొత్తం లింగాలు ఉంటాయి. ఒక్కొక్క లింగంకి ఒక్కొక్క పేరు ఉంటుంది. పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేస్తారు. అలా మీరు కూడా వచ్చి చెయ్యొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా మంచి రోజు అంట అభిషేకం చేయించుకోవడానికి. సో లిటరలీ చెప్తున్నా, లోపల అసలు మైండ్ బ్లోయింగ్. దేవుడు మాత్రము. నేను క్లిప్ తీసుకున్నా ఒకటి, అది నేను వీడియో చూపిస్తాను, చూడండి మీరు కూడా. తప్పకుండా అంటే తప్పకుండా కంపల్సరీ ఒకసారి రండి, చూడండి, విజిట్ చేయండి చిన్న అరుణాచలం. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలానే మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటా.